ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా మరొకసారి కల్వరి మినిస్ట్రీస్ నుంచి ఈ దినం దేవుని వాగ్దానం నుంచి మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. రాత్రి ప్రేయర్ అటెండ్ అయ్యారా? ఎంతో చక్కటి వర్తమానం వాక్యము. మీ అందరి నూతన సంవత్సరం మీరు గత స్మృతులు మర్చిపోండి, గత పరిస్థితులు మర్చిపోండి, గత కాల పరిస్థితులు మర్చిపోండి, మునుపటివన్నీ మర్చిపోండి. దేవుడు ఒక నూతన క్రియ చేయించున్నాడు. రక్షణ లేని బిడ్డలారా, యేసు రక్షకుడి దేవుడు మీ పాప నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. యేసు నమ్మితే పరలోకం నిత్యజీవం పాప క్షమాపణ. ఈ లోకంలో కూడా మీ చేయి పట్టి నడిపిస్తాడు. ఎక్కడ మీరు కృంగిపోవద్దు. కొత్త సంవత్సరంలో గత కాలంలో ఉన్న భారం అంతటిని తీసి కొత్త దీవెళ్ళు, క్రొత్త వర్షముని మీ మీద కుమ్మరించబోతున్నాడు. కాబట్టి ఇంకెంతకాలం అనుకుంటున్నారా? 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు, 2024లో మనకి 50th డే ఇచ్చిన వాగ్దానాలు ఏది అది నిరర్థకం కాదు, నెరవేర్చబడబోతుంది. ఈరోజు కొత్త సంవత్సరం వాగ్దానం చదువుకోకముందు నూతన సంవత్సరం పాట వింటున్నారా? ఆకాశ వాక్యములను తెరిచి పట్టజాలని దీవెనలు మీ పాట వింటుండగానే మీపై కుమ్మరించబోతున్నాడు. చదువుకుందాం. నేను చదువుతున్నాను ఈరోజు వాగ్దానం. మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అద్భుతమైన మాట 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశం అను మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయవు. ఆయన కాలమందు ఆశీర్వాదం అనే దీవెనలుగా కుమ్మరించి ఆయన ఏం చేయబోతున్నాడట? మీ చేయి పనులన్నీ కూడా సఫలం చేసి ఆకాశం అనే మంచి ధననిధిని తెరిచి నువ్వు అప్పు ఇచ్చేదవు, అప్పు చేయవు. గొప్ప బ్లెస్సింగ్ ఇయర్. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటే ఆమెనని చెప్పండి. ఆ పాట వింటూ కూడా ఆమెనని చెప్పండి. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆకాశం అనే ఆ మంచి ధననిధిని తెరవబోతున్నాడు. ఆశీర్వాదం అనే జల్లు కురిపించబోతున్నాడు. నువ్వు అనేకులకు ఇచ్చే స్థితిలో పెట్టబోతున్నాడు. ఆత్మీకంగా కూడా ఇచ్చే స్థితి, ఆత్మీయతలో కూడా ప్రార్థనలు, అభిషేకం, వాక్యం ఇచ్చే స్థితి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి నీ మీద, నీ కుటుంబం మీద ఆశీర్వాదముని, దీవెనలనే వర్షమును కుమ్మరించి నిన్ను ఉన్నతంగా ఉంచేదని వాగ్దానం. నీ మీద, నీ కుటుంబం మీద, అన్నిటి మీద ఆశీర్వాదం అనే వర్షమును కుమ్మరించి నిన్ను ఉన్నతముగా ఉంచేదను. అందుకని అందరూ ఆమెనని చెప్పండి. దేవుని కృతజ్ఞత చెల్లించండి. వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు వాగ్దానం వింటున్నారా? మీ అందరు మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆకాశం అనే మంచి ధననిధిని తెరిచి నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలో, నువ్వు చేసే పనులన్నిటిలో ఆ బ్లెస్సింగ్ దేవుడు నీకు అనుగ్రహించబోతుండగా మరొకసారి మీ అందరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నిన్ను, నీ కుటుంబాన్ని, మీ యవ్వన జీవితాలని, ప్రతి పరిస్థితిని దేవుడు దీవెనకరంగా మార్చును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ మాట రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయములతో ఉన్న వారికి విడుదల. అయ్యా, కొత్త సంవత్సరం యొక్క శుభములు బిడ్డల మీద ప్రకటిస్తూ ఈ 2025 ప్రారంభ దినము నుండే వారికి మంచి ధననిధిని, ఆకాశమును తెరిచి ఆశీర్వదించి కుటుంబాలని, యవ్వనులని, వారి బంధకములను తెచ్చి కోర్టు కేసులైన, భూ సంబంధమైన పోరాటాలైన, మానసిక ఒత్తిళ్ళైన, గర్భఫలం లేని స్థితి అని, వివాహం కాని స్థితి అని ఏదైనా కొట్టివేసి సమస్తములు ఈ దేశం మా ప్రియ, ఎక్కడెక్కడ మా ప్రియులు ఏ దేశంలో ఉన్న వారిని బ్లెస్ చేస్తూ ప్రతి వాగ్దానం వారి పట్ల నెరవేర్చి, కొత్త సంవత్సరం పాట వాగ్దానం కూడా నెరవేర్చి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను కూడా బ్లెస్ చేస్తూ, కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేస్తూ నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని దైవజనుల వారి బిడ్డల మీద శుభములను పలుకుతూ జాషువా జనరేషన్ అపోస్తుల సేవ లేవాలి. ఈ సంవత్సరంలో గొప్ప పరిచర్య జరగాలని దీవిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు కల్వరి మినిస్ట్రీస్ నుంచి, మా కుటుంబం నుంచి అందరికీ పంపించండి. ఆకాశ వాక్యంలు తెరిచి అనే పాట నిన్న అప్లోడ్ చేశాం. మీరందరూ వింటున్నారు. ఆ పాట దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మనందరి క్రైస్తవ సమాజానికి, కల్వరి మినిస్ట్రీకి, మనందరికీ. కాబట్టి ఈ వాగ్దానం అందరు వినండి, పాట వినండి, అందరికీ పంపండి. హ్యాపీ న్యూ ఇయర్ అని పాట పంపండి. ఈ సంవత్సరం అంతా వినండి, పాట ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. కంటిన్యూగా ఫస్ట్ మార్నింగ్ కూడా ప్రేయర్స్ జరుగుతాయి బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్లో. అంతేకాకుండా శని ఆదివారాలు బెల్లంపల్లిలో మీటింగ్స్ జరుగుతుంటాయి. ప్రామిస్ ల్యాండ్లో కూడా ఆదివారం 3 ఆరాధనలు పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ లార్డ్.